గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రేపటి నుంచి రాజ్కోట్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిపోయే థర్డ్ టెస్ట్ మ్యాచ్కి మన ఫైనల్ 11 ఎలా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు ప్లేయర్స్ డెబ్యూ చేయడం సర్టన్గా కనిపిస్తుంది. దాంట్లో సర్ఫరాజ్ ఖాన్ కోర్స్, ఎందుకంటే ఎప్పుడైతే కేఎల్ రాహుల్ రూల్డ్ అవుట్ అయ్యాడో సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ చేయడం అనేది సర్టన్గా మనకు కనిపిస్తుంది. దేవదత్ పడికల్ కూడా టీంలో యాడ్ చేశారు, కానీ మరి పెకింగ్ ఆర్డర్లో సర్ఫరాజ్ ముందుగా అతన్ని సెలెక్ట్ చేశారు. లెఫ్ట్ హ్యాండర్ అయినప్పటికీ దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండర్ మిడిల్ ఆర్డర్లో ఉండడం మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. బట్ దేవదత్ పడికల్ బేసికలీ ఏ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆర్ నెంబర్ 3 బ్యాట్స్మెన్. సో ఆ స్లాట్స్ అక్కడ వీకెండ్ లేవు కాబట్టి సర్ఫరాజ్ డెబ్యూ చేయడం అనేది ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. అలాగే ధ్రువ్ జురెల్ కూడా భరత్ ప్లేస్లో కీపర్గా డెబ్యూ చేస్తాడనేది కూడా మనకి ఇండికేషన్స్ చాలా క్లియర్గా వచ్చినాయి. సెలెక్టర్స్ లీగ్స్ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది కదా, సో ముందుగానే మనం మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం, ఈ మార్కులు ఉంటాయి చూడండి అని చెప్పి. సో దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఆ చర్చ కూడా గట్టిగా జరగదు, ఎందుకంటే ఈ డోంట్ నో ఫర్ ష్యూర్ దట్ భరత్ ఈజ్ గోయింగ్ టు బి రీప్లేస్డ్. సో మనకి చర్చ జరిగింది దీని మీద, మనం కూడా మాట్లాడుకున్నాం మన వీడియోస్లో కూడా. బట్ అది మనం సర్టెన్ కాదు కాబట్టి మనం ఆ చర్చలో ఆ ఫోర్స్ ఉండదు. సో అందుకని ఈ లీగ్స్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి వాళ్ళకి. సో అది కాక మనకి అక్కడి నుంచి విజువల్స్ కూడా వచ్చినాయి, కొన్ని ఫొటోస్ వచ్చినాయి, మీరు ట్విట్టర్లో వాటిలో చూసే ఉంటారు. అదేంటంటే మన ఫీల్డింగ్ డ్రిల్స్లో సర్ఫరాజ్, రజత్ పాటీదార్, జైస్వాల్ అండ్ ధ్రువ్ జురెల్, వీళ్ళు అంటే ధ్రువ్ జురెల్ యాజ్ కీపర్, ఫస్ట్ స్లిప్లో సర్ఫరాజ్, సెకండ్ స్లిప్లో జైస్వాల్, గలీలో రజత్ పాటీదార్, వీళ్ళు ఫీల్డింగ్ చేయడం అంటే ఫీల్డింగ్ డ్రిల్స్లో ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ దట్ జురెల్ అండ్ సర్ఫరాజ్ ఆర్ గోయింగ్ టు మేక్ ద డెబ్యూ అనేది మనకి అనిపిస్తుంది. ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, సర్ఫరాజ్కి నిజంగా అది ఇన్నాళ్ళకి అతనికి న్యాయం జరుగుతున్నట్టు లెక్క. ఎందుకంటే డొమెస్టిక్లో టన్నుల కొద్దీ రన్స్ కొట్టి, అది ముఖ్యంగా ఈ రెడ్ బాల్ క్రికెట్లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కూడా చాలా వెయిట్ చేస్తూ వచ్చింది. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా అతని డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి ఒక రివార్డ్ దొరుకుతున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ కావాలి. అలాగే ధ్రువ్ జురెల్ కూడా మరి భరత్ కంటే బెటర్ బ్యాటింగ్ చేయాలని కోరుకుందాం. బ్యాటింగ్ కంటే కూడా కీపింగ్ బాగా చేయాలి. కీపర్కి ఏంటంటే ప్రైమరీ స్కిల్ కీపింగ్ కదా. సో బ్యాటింగ్ అతను భరత్ కంటే బాగా చేసినా చేయకపోయిన వాడు కీపింగ్లో మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. టర్నింగ్ ట్రాక్స్ మీద కీపింగ్ చేయడం ఈజీ కాదు, అతనికి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ మాత్రమే ఆడాడు యంగ్స్టర్. బట్ స్టిల్ అతనికి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. మేబీ దే ఆర్ హ్యాపీ, ఎందుకంటే కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కీపింగ్ గురించి తెలుసు. ఇండియా తరఫున 70కి పైగా వన్డే మ్యాచెస్లో కీపింగ్ చేశాడు. ఈవెన్ దో హీ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ కీపర్, బట్ ఇండియా తరఫునే అన్ని మ్యాచ్లు కీపింగ్ చేసిన ద్రావిడ్కి ఈ నోస్ ఎ థింగ్ ఆర్ టూ అబౌట్ వికెట్ కీపింగ్. సో ధ్రువ్ జురెల్ కీపింగ్ గురించి సాటిస్ఫై అయిన తర్వాతే అతనికి ఛాన్స్ ఇస్తున్నట్టుగా మనం అనుకోవాలి. అలాగే రవీంద్ర జడేజా కూడా ఫిట్ అయ్యాడు, అతను అవైలబుల్గా ఉన్నాడు సెలెక్షన్, కానీ మనకి వార్తలు వచ్చింది. నిన్న అతను బ్యాటింగ్ చేశాడు, ఫీల్డింగ్ కూడా చేశాడు వితౌట్ ఎనీ డిఫికల్టీ, ఎనీ డిస్కంఫర్ట్ అని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. సో జడేజా ఆల్సో ఇస్ ఫిట్. సో జడేజా రిటర్న్ వల్ల మరి స్పిన్నర్స్లో ఎవరిని డ్రాప్ చేస్తారు, అక్షర్నా లేకపోతే కుల్దీప్నా? ఇది కదా క్వశ్చన్. యాక్చువల్గా అయితే మీరు వెరైటీ కోసం చూసుకున్న, లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ప్రకారం తీసుకున్న, కుల్దీప్ షుడ్ బి అహెడ్ ఆఫ్ అక్షర్. ఎందుకంటే కుల్దీప్ కీ వికెట్స్ తీసిన 4 వికెట్లైనా, ఫస్ట్ ఇన్నింగ్స్లో 3, సెకండ్ ఇన్నింగ్స్లో 1 కీలకమైన వికెట్లు తీశాడు. రైట్ టైంలో బ్రేక్ త్రూస్ ఇవ్వడం. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే అతనే మొదటి వికెట్ తీశాడు వైజాగ్లో. సో కుల్దీప్ హెస్ డన్ వెల్ ఇన్ వైజాగ్. అతనికి ఆ వెరైటీ ఉంది, ఎందుకంటే అక్షర్ అండ్ జడేజా ఆర్ ఆఫ్ ది సేమ్ స్కిల్ సెట్. ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఇద్దరు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్స్. సో అందుకని ఐ థింక్ అఫ్కోర్స్ అక్షర్ స్టాక్ డెలివరీ కమ్స్ ఇంటూ ద యాంగిల్స్ ఇంటూ ద రైట్ హ్యాండర్. జడేజా స్టాక్ డెలివరీ టర్న్స్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. అదొక్కటి కొంచెం స్లైట్ డిఫరెన్స్, బట్ స్టిల్ వాళ్ళిద్దరు సేమ్ సెట్ ఆఫ్ బౌలర్స్. సో కుల్దీప్ ఉంటే బాగుంటుంది. కానీ ఎందుకు టీమ్ అక్షర్ వైపు వెళ్ళే అవకాశం ఉందంటే, అక్షర్ ఇస్ ఏ బెటర్ బ్యాట్స్మెన్. సో బ్యాటింగ్ కోసం అక్షర్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం, ఎందుకంటే ఇద్దరు డెబ్యూటాంట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. గిల్ ఒకటి 20 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, జైస్వాల్ ఒక 8 టెస్ట్ మ్యాచ్లు, పటిదార్ ఒక టెస్ట్ మ్యాచ్, ఇద్దరు డెబ్యూటాంట్స్. సో ఇంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ పెట్టుకోవాలని చెప్పి అనుకుంటారు. ఇది కన్సర్వేటివ్ థింకింగ్.
రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు కాబట్టి రాహుల్ ద్రావిడ్ థింగ్స్ ఇన్ వెరీ వెరీ కన్సర్వేటివ్ మేనర్. సో టెస్ట్ మ్యాచ్ గెలవాలి, రాజ్కోట్లో ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నా కూడా ఇంగ్లాండ్ ఆడే బాల్ టైప్ ఆఫ్ క్రికెట్లో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు మ్యాచ్ గెలవాలంటే హౌ టు పికప్ 20 వికెట్స్. సో 20 వికెట్స్ తీసుకున్న బౌలర్స్ తీసుకోవాలి, కానీ బ్యాటింగ్ లెంతన్ చేసుకుందాం, నెంబర్ 9 దాకా బ్యాటింగ్ పెడదాం. ఇప్పుడు అక్షర్ టీంలో తీసుకుంటే అశ్విన్ అండ్ అక్షర్ విల్ బి బ్యాటింగ్ అట్ నెంబర్ 8, నెంబర్ 9. సో ఆ సిచ్యుయేషన్లో మనకి బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. సో దానికోసం ఆ ఇండికేషన్ మనకు వస్తుంది, కుల్దీప్ని కూర్చోబెడతారని చెప్పి. నిన్న కుల్దీప్ యాదవ్ ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు. దాంట్లో అతను ఏం చెప్పాడంటే నా ప్లేస్ కూడా ఏం గ్యారంటీ లేదు, టీం కాంబినేషన్ చూడాలి, మరి జడేజా టీంలోకి వస్తే ఎవరిని తీస్తారు ఎవరిని నిలుస్తారు అనేది ఏం చెప్పలేమన్నట్టుగా అతను చెప్పాడు. నా ప్లేస్ విషయంలో గ్యారంటీ లేదని చెప్పాడు. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అక్షర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, బికాస్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్. బ్యాటింగ్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ కవర్ చేయడానికి దే మైట్ గో ఇన్ ఫర్ అన్ ఎక్స్ట్రా బ్యాటర్ ఇన్ అక్షర్ ఈజ్ నాట్ ఎ బ్యాటర్ యాక్చువల్లీ, బట్ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ కుల్దీప్ యాదవ్. ఆల్రెడీ ఈ సిరీస్లో కూడా కొన్ని నాక్స్ 20s 30s కావచ్చు, కానీ హీ హ్యాస్ షోన్ హిజ్ ఎబిలిటీ విత్ ద బ్యాట్. సో అందుకని అక్షర్ని తీసుకొని కుల్దీప్ లాంటి దట్ ఈస్ అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ పాజిటివ్, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ పికింగ్ అప్ 20 వికెట్స్. అలాంటప్పుడు అక్షర్ బదులు మనకి కుల్దీప్ ఉండాలి. బట్ నేను చెప్తున్నా కదా, రేపు మార్నింగ్ మీరు టాస్ టైంలో చూడండి, కుల్దీప్ విల్ బి డ్రాప్ అండ్ అక్షర్ విల్ బి ఇన్. కుల్దీప్ గారి టీంలో ఉంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాను. అది మీరు అనొచ్చు, మరి 4 స్పిన్నర్స్తో వెళ్ళొచ్చు కదా, సిరాజ్ ఎందుకు వేస్ట్? నో, సిరాజ్ షుడ్ బి దేర్. బుమ్రాని మ్యాచ్ ఆడిస్తున్నారు, ఒకవేళ ఇక్కడ కూడా రివర్స్ స్వింగ్ అయినా లేకపోతే మీకు పేస్ బౌలర్స్ ఏ మాత్రం హెల్ప్ ఉన్నా కూడా బుమ్రా ఎక్కువ ఓవర్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ బుమ్రా ఒక్కడి మీద మనం డిపెండ్ అయితే అతని మీద ఎక్కువ వర్క్ లోడ్ పెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇఫ్ సిరాజ్ ఈజ్ ఆల్సో దేర్, సిరాజ్ అతను కాస్త రిలీఫ్ ఇవ్వగలడు. సో హీ విల్ షేర్ సమ్ బర్డెన్ ఆఫ్ పేస్ బౌలింగ్ విత్ బుమ్రా. సో ఆ లాజిక్తో సిరాజ్ని ఖచ్చితంగా ఆడిస్తారు. సో సిరాజ్ అండ్ బుమ్రా ఇద్దరు ఆడే అవకాశం ఉంది. సో ఇండియా విల్ గో విత్ ద సేమ్ టెంప్లెట్, 2 పేసర్స్ అండ్ 3 స్పిన్నర్స్. సో అదే టెంప్లెట్తో వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా వేరే మార్పులే ఉంటాయి, అంతే ఉంటుంది కదా టీం, నాకు చెప్పేది. సో రోహిత్ జైస్వాల్, గిల్, నెంబర్ 4లో రజత్ పాటీదార్, నెంబర్ 5లో మనకి సర్ఫరాజ్ ఆడతాడా జడేజా ఆడతాడా చూడాలి. నెంబర్ 6లో జడేజా, నెంబర్ 7లో జురేల్, 8లో అక్షర్, 9లో అశ్విన్, 10లో బుమ్రా, 11లో సిరాజ్. దిస్ షుడ్ బి ది అవర్ 11 ఫర్ ది టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్ టీంలో కూడా మార్పులు తప్పవేమో, ఎందుకంటే జాక్లీచ్ హెస్ బిన్ రూల్డ్ అవుట్ ఫర్ ద ఎంటైర్ సిరీస్. జాక్లీచ్ లేడు. రెహాన్ అహ్మద్ కూడా ప్రాబ్లం, అతనికి మళ్ళీ అక్కడ యూఏఈ నుంచి వచ్చినప్పుడు అతని వీసా డాక్యుమెంట్స్లో ఏదో పేపర్ వర్క్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టుగా మన అథారిటీస్, ఇమిగ్రేషన్ అథారిటీస్ ఫైండ్ అవుట్ చేశారు. దానివల్ల అతన్ని ఎయిర్పోర్ట్లో ఆపేసి బెన్ స్టోక్స్ స్టేడ్ విత్ హిమ్, టెంపరరీ వీసా ఇష్యూ చేసి హీస్ ప్రాక్టీసింగ్ విత్ ద ఇంగ్లీష్ టీమ్, బట్ ఆ టెంపరరీ వీసా మీద హీ మైట్ నాట్ బి ఏబుల్ టు ప్లే. సో ఈ 2 రోజుల్లో ఏమన్నా అతనికి ఆ వీసా క్లియర్ అయ్యి వీసా వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడడానికి వీలవుతుంది, లేకపోతే అతను కూడా ఆడకపోవచ్చు. అలా జరిగినప్పుడు ఇంగ్లాండ్కి 2 స్పిన్నర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటారు. 2 స్పిన్నర్స్తోనే వాళ్ళు బరిలో దిగాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన అంశం. కోర్స్ జో రూట్ ఆల్సో విల్ బి దేర్. అప్పుడు దే హ్యావ్ టు ప్రెసెంట్ 1 ఫాస్ట్ బౌలర్. బట్ ఐ థింక్ అథారిటీస్ విల్ టేక్ కేర్ దట్ యూ విల్ గెట్ వీసా ఇన్ టైం. లేకపోతే అది ఆల్రెడీ ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడు అవకాశం జరుగుతుందని ఇంగ్లాండ్ మీడియా వాళ్ళు కాచుకుని ఉంటారు. ఇండియాని విమర్శించడానికి, మన టీంలో ఒక పూర్ లైట్లు చూపించడానికి, ఇండియాలో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు చూడండి అని చెప్పి, ఒకవేళ ఓడిపోయినా కూడా అదొక వాళ్ళకి బహానాలాగా ఉంటుంది, ఒక సాకులాగా ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తారు. సో ఐ థింక్ అథారిటీస్ విల్ యాక్ట్ వెరీ స్విఫ్ట్లీ. ఏదైతే పేపర్ వర్క్లో ఏ మాత్రం ల్యాప్సెస్ ఉన్నా అవన్నీ కవర్ చేసి అతను ఇన్ టైంలో వీసా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అది ఇంగ్లాండ్ టీంలో ఉంటే మార్పులు ఉండే అవకాశం లేదు. ఆండర్సన్ని వాళ్ళు ఆడించవచ్చు, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి. ఫస్ట్ టెస్ట్ ఎలానో ఆడలేదు ఆండర్సన్. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ఆండర్సన్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ధర్మశాలలో ఆండర్సన్ స్పెషల్ కదా, అది ఆండర్సన్కి బాగా సూటబుల్, అక్కడ అతను ఆడిస్తారు. సో బుమ్రాని మనం ఎలాగైతే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇవ్వదలుచుకున్నాం, ఆండర్సన్ కూడా 41-year-old ఆండర్సన్ కూడా వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చి ఈ మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది. మంచి ఫామ్లో ఉన్నాడు. హీ ఆల్సో బౌల్డ్ లాట్ ఆఫ్ ఓవర్స్ ఇన్ వైజాగ్. సో బట్ హీ విల్ డెఫినెట్లీ ప్లే బికాస్ ఆఫ్ ది లాంగ్ గ్యాప్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్.
సో ఇది రెండు టీమ్స్ ఎలమెంట్స్ గురించి నా ప్రెడిక్షన్. మరి మీరేమనుకున్నారు కామెంట్స్లో చెప్పండి.